ఇప్పుడు కూడా 4 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. చంద్రబాబు నాయుడు అవ్వాలా కూడా మళ్ళీ గెలిపించారంటే ముగ్గురు ఇప్పుడే రాజేంద్రారెడ్డి ముగ్గురు పెద్ద లీడర్లు రావడం జరిగింది మన నియోజకవర్గంలో దాన్ని సోనియాలని. కానీ మీరు ఆ దేవుళ్ళు ఉన్నంత వరకు ఎవరు నన్ను ఏం చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఉంది, ఆయన 10 మందికి సాయం చేయాలని ఆలోచన చేసే వ్యక్తి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాటలు చెప్పి మోసం చేసే అలవాటే చంద్రబాబు నాయుడికి. మీకు తెలుసు కదా, 2014లో కూడా ఇదే పరిస్థితి చేశాడు. ఈ రోజు మళ్ళా 2024 కూడా ప్రజలకు అబద్ధం చెప్పి సూపర్ 6 అని ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వలేదు. ఈ రోజు వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట చెప్పిన మాట ప్రకారము పథకాలు ఇవ్వడం జరిగింది, నవరత్నాలు. కానీ ప్రజలు ఎంతో సంతోషంగా ఉండి ఎంతో బాగా సంతోషంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే సూపర్ 6 అమలు చేయకపోయారు ఎవరు? కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి, ఒక పార్టీ కాదు, తెలుగుదేశము, జనసేన, బీజేపీ. ఆ రోజు మేమున్నాము సూపర్ 6 ఇస్తామని చెప్పారు 3 పార్టీలు కలిసి కూటమి పార్టీ. ఏ ఒక్కరు కూడా సూపర్ 6 లో ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్కటి కూడా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ పథకాలు ఇవ్వలేము, అబద్ధాలు చెక్కి అధికారంలో రావాలని ఆలోచన చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇంకా మనల్ని ఎన్ని రోజులు మోసం చేస్తాడో తెలియదు, కానీ ప్రజలు మాత్రము నా నియోజకవర్గంలో మోసపోలేదని చెప్తున్నాను. ఎందుకంటే తెలుసు చంద్రబాబు నాయుడు మోసగాడని తెలుసు. అందుకే మా జనాలు నన్ను గెలిపించారు. మళ్ళా మీ ఆశీర్వాదంతో 5వ కూడా గెలుస్తాం. రాజేంద్ర బాబు అధికారం పార్టీ వస్తుంది. ఈసారి ఆ రాజేంద్ర స్వామి ఆశీస్సులతో మన నియోజకవర్గంలో ఉండే దేవుళ్ళు ప్రతి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మంత్రిగా వస్తాను సభాముఖంగా చెప్తున్నాను. చెప్తున్నా, ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చెప్పిన ప్రతి ఒక్క పథకం ఇచ్చాడా లేదా? మరి అదే చంద్రబాబు నాయుడు ఏ పథకం ఇచ్చాడు? పెన్షన్ ఇవ్వాలి. ఎందుకు ఆ పెన్షన్ కూడా ప్రతి నెల పండగంట. ఏం పండుగ వల్ల తెలుసు, కానీ ప్రతిసారి పండగంట వాళ్ళకి. అంటే పేదలకు ఇచ్చే పెన్షన్ కూడా దాంట్లో 2.5 లక్షల మందిని తీసేశాడు. తెలుసు మీకు, 2.5 లక్షల మందిని తీసేసి 4,000 పెన్షన్లు ఇస్తున్నాడు. అంటే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. ఎక్కడ ఇది కాదు, ఒక విజయవాడ అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రానికి పథకాలు తెస్తా అని చెప్తాడు, కానీ రాష్ట్రంలో పథకాలు కాదు. విజయవాడని అభివృద్ధి చేయడానికి 1,60,000 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఇప్పటికే ఏ ఒక పథకం ఇచ్చాడు? ఒక్క పెన్షన్ చెప్తాడు, ఆ పెన్షన్నే ప్రతిరోజు పండుగ అంటాడు. అలాంటి చంద్రబాబు నాయుడు మాటలు విని రాష్ట్రం చాలా మోసపోయింది, వెనకబడిపోయాం మనం. అలాంటి మోసగాడిని మన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు త్వరలోనే మా ప్రభుత్వం వస్తుంది అంటే అప్పటికే సమస్య అయిపోయింది. ఇంకా 2 ఏళ్ల కాలం పాటు మేము ఓర్చుకుంటే మా ప్రభుత్వం వస్తుంది. నువ్వు చేసే ఈరోజు అరాచకాలు ఎన్ని వేస్తున్నావు, అన్యాయం కేసులు. పోలీసులు ఏం చెప్పంటే వాళ్ళు చేయాల్సిందే, చేయకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతారు. వాళ్ళు చెప్పింది వినకపోతే, పైన అధికారం వాళ్ళు చెప్పింది వినకపోతే పోలీసు వాళ్ళు కింద వాళ్ళు ఉండరు. ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడో మూలాన దీంట్లో